నద్వేష్టి నా శోచతి నా కాంక్షతి అంటూ దుర్గా ఈ శ్లోకం యొక్క అర్థాన్ని వివరిస్తుంది. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభా పరిత్యాగి భక్తిమాన్యస్య మే ప్రియః. జన్మ జన్మాంతరాల నుండి మానవుడు ఇష్టానిష్టాలను మోసుకొచ్చుకుంటాడు. ఈ లోకంలోకి వచ్చి రాగానే అనగా పుట్టగానే మాయ ఆ ప్రాణిని ఆవహిస్తుంది. ఆ విధంగా మాయా ప్రభావము చేత కొన్ని వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల ఇష్టము, కొందరి పట్ల ద్వేషము పెంచుకుంటాడు. ఈ ద్వైతీభావముల చేత దైవానికి దూరం అవుతాడు. భగవంతుని చేరగోరిన వాడు దేవుని నిజతత్వమైన ఏక స్వరూపాన్ని నిరంతరం స్మరించగలగాలి. అద్వైతముక్కటే ముక్తి మార్గము. ఎవరు నిర్మల భక్తితో పరమేష్ఠికి శరణాగతుడై ద్వంద్వములు అనగా రాగద్వేషాలకు, అహంకార మమకారాలకు దూరంగా ఉండటం సాధన చేస్తాడో అట్టి యోగమాయ శక్తిని దాటి మానవాళికి ఆదర్శప్రాయుడిగా నిలబడతాడో అట్టి భక్తుడు మాత్రమే నాకు అత్యంత ప్రీతిపాత్రుడని ఈ శ్లోకము చెప్పబడింది. కృష్ణార్పణం. మనిషి ఈ భూమి మీద పుట్టగానే తనని యోగమాయ ఆవహిస్తుందని చెప్తున్నారు. ఆ యోగమాయ ప్రభావము చేత కొందరి వ్యక్తుల పట్ల ఇష్టము, కొన్ని వస్తువుల పట్ల ఇష్టము, ఇంకా కొందరి పట్ల ద్వేషాన్ని పెంచుకుంటాడట మనిషి. ఇంకా భగవంతుణ్ణి చేరాలి అనుకునేవాడు పరమాత్మ యొక్క ఏకస్వరూపాన్ని తెలుసుకోవాలి, ఆ పరమాత్మని ఆశ్రయించాలి, నిర్మల భక్తితో శరణాగతులయ్య పరమాత్మకి ఉండాలి అని చెప్తున్నారు. హృదయంలో ఎప్పటికీ కూడా ద్వంద్వములకు, రాగద్వేషాలకు, అహంకార మమకారములకు చోటు ఎప్పటికీ ఇవ్వకూడదని చెప్తున్నారు. ఎవరైతే యోగమాయా శక్తిని దాటి మానవులకు ఆదర్శంగా ఉంటారో అటువంటి వారు నాకు ప్రియమైన భక్తులని ఈ శ్లోకంలో పరమాత్మ వివరించారు.